జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సరస్వతికి అమ్మగారి మీద గౌరవం ఉంది, కానీ అధికారం మీద ఆసక్తి లేదు. మీది ఫేక్ అని ఒప్పుకున్నారు కదా, నేను సబ్మిట్ చేసిందేంటి? అవి కూడా ఫేక్ అంటారా? కాదు, మ్యానిపులేషన్ అంటాను. సరస్వతి ఆఫీసుకి వెళ్ళినప్పుడు తన ఫోన్ నుండి కాల్ చేసింది, డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది ఆమె పిఏ. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ నా దగ్గరుంది. ఆ రౌడీలు కిరాయి మనుషులు. వాగ్దేవ్ గారి గురించి వాళ్ళకి తెలియకపోయినా ఈ మొత్తం నాటకం వెనక ఉన్న సూత్రధారులెవరో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. పోలీసులతో సరైన విచారణ జరిపించాలని కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సాక్ష్యాలు ఆధారాలు పరిశీలించిన తర్వాత ఈ కేసులో సరస్వతికి ఏ సంబంధం లేదని తీర్పిస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశోధనలు వేగవంతం చేసి వాగ్దేవి గారి వివరాలు తెలుసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాను. నిజానిజాలు తెలుసుకోకుండా సాక్ష్యాలిచ్చిన లాయర్ గారిని వ్యక్తిగత కారణాల కోసం ఒక మనిషి మర్యాదను నాశనం చేయాలని చూసిన ప్రీతిని కోర్టు మళ్లీ ఇటువంటివి రిపీట్ చేయొద్దని మందలిస్తోంది. Now the court is urgent. నాకు తెలుసు మనమే గెలుస్తామని. ఈ గెలుపుకి కారణం లాయర్ గారు. నాదే ఉందమ్మా. రాహుల్ వచ్చి సిచ్యువేషన్ చెప్పి ఒప్పించాడు. అతన్ని నీ మీద పెంచుకున్న ప్రేమ అతని కళ్ళల్లో చూసొచ్చాను. మీ గురించి నిన్నే మాకు తెలుసుంటే ఈ విజయం ఒక్కరోజు ముందే వచ్చేది. ఎన్ని యుద్ధాలైనా, ఎన్ని వాదనలు జరిగినా, ఆఖరికి ఆలస్యమైనా చివరికి గెలిచేది న్యాయం, ధర్మమే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.